హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఆంధ్రమాత గోంగూర అండి. గుంటూరు గోంగూర, ఆంధ్రమాత పులిహార గోంగూర చేసుకోబోతున్నాం ఈరోజు. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ముద్దపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. మనం లంచ్ కర్రీ చేసుకోకుండా అచ్చగా ఈ పులిహార గోంగూరతోనే తింటాం. దీనికి నేను ముదురు గోంగూర, తెల్ల గోంగూర తీసుకున్న 1/2 కేజీ. దీనిలో కాయలు కాళ్ళు అన్నీ కూడా ఏరుకున్నాము. తెల్ల గోంగూర ముదురు గోంగూరే తీసుకుంటే సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటుంది. ఎర్ర గోంగూర అయితే పులుపు ఉంటుంది కానీ నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ తెల్ల గోంగూర ముదురు గోంగూర కాయలు వచ్చి నాకు తీసుకుంటే సంవత్సరం అయినా ఉంటుంది. దీన్ని శుభ్రంగా కాయలు కాళ్ళ కోసేసుకుని ఉప్పు నీళ్ళలో 2 సార్లు కడుక్కుని కాటన్ క్లాత్ వేసి నీళ్ళు ఒడిగిలినాక ఇట్ట ఫ్యాన్ కింద కానీ బాల్కనీలో కానీ ఇట్ట ఆరబెట్టుకోవాలి. 4 గంటలు ఆరబెట్టుకుంటే తడి అంతా పోయి ఆకు ఇట్ట వడబడిద్ది. ఎక్కువ వడబడకుండా ఇట్ట వడబడినాక ఇప్పుడు మనం వేయించుకుందాము. ఇట్ట పెద్ద పెద్ద ఆకుంటే కట్ చేసుకోండి, లేదంటే తొందరగా ఎగిద్ది. నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను, ఏళ్ళ ఏరేసింది. 100 గ్రాముల కల్లుప్పు చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను. 50 గ్రాముల పొట్టు తీసిన ఎల్లుల్లి, 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, తొడాలు తీసిన కాటా వేసుకున్నాను. 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ చింతపండు కూడా ఏళ్ళన్నీ ఏరేసిందేను. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళలో పెట్టుకుని పేస్ట్ తీసుకుంటున్నాము. కొంచెం లూజుగా తీసుకోండి, పచ్చడి గట్టిగా లేకుండా లూజుగా ఉంటుంది. అప్పుడు ఈ పిప్పంతా తీసేసి ఇప్పుడు చింతపండు పేస్ట్ ఉడకబెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటే చింతకుండా ఉంటుంది. మిక్సీలో పెట్టుకుని సగం వాటర్ పీల్చిన దాకా ఉడకబెట్టుకోండి. కొంచెం లూజుగా ఉడకబెట్టుకోండి. ఇవి నేనైతే ఈ గోంగూర పెద్ద పెద్ద కానీ ఇట్ట మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా. ఆవాలు మెంతులు వేయించుకున్నాము. ఈ 100 గ్రాముల ఎండుమిర్చి ముక్కలు చేసుకుని ముక్కల వరకు వేయించుకుంటున్నా. ఇత్తనాలు లాస్ట్లో వేసుకుంటాను. సివిలో పెట్టుకుని మాడిపోకుండా ఒకే కలర్లో వేయించుకోవాలి. పల్లి ఆయిలే వాడుకోవాలి. ఇప్పుడు ఆ ఇత్తనాలు అడుగు ఇత్తనాలు కూడా వేయించుకుంటున్నాం. 2 స్పూన్లు ధనియాలు, పులిహార గోంగూరలోకి 2 స్పూన్లు ధనియాలు వేస్తే మంచి రుచి వచ్చింది, కమ్మగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేయించుకున్నాం. ధనియాలు అవి కూడా ఎండుమిరపకాయలతో పాటు వేయించుకున్నాం కదా. ఇప్పుడు 4 స్పూన్లు పల్లి ఆయిల్ వేసి సగం గోంగూర వేసి మిక్సీలో పెట్టుకుని వేయించుకోవాలి. ఆయిల్లో పెట్టకుండా బాగా ముద్దకు వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే చూడండి మనం ఎంత గోంగూర వేసుకున్నామో కొంచెం గుప్పిడైపోయింది. ఇట్లా వేయించుకోవాలి. తదిమాది కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుందాం ఇట్టాగే. ఇదేనండి పులిహార గోంగూర. చాలా చాలా ఏది కూడా తడి లేకుండా పెట్టుకుంటే సంవత్సరం ఉంటుందండి. అన్నీ కూడా తుడిచి తడి ఆరబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కూడా మిక్సీ వేసుకున్నా. చింతపండు ఆరిపోయింది, చింతపండు పేస్ట్ ఆరిపోయింది కదా. ఆ కల్లుప్పు కూడా మిక్సీ వేసుకుని 2 స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో కలుపుకోవచ్చు చూసి. కొంచెం ఉప్పు మిరపకాయలు వేసుకుంటే మిరపకాయలు తొందరగా నలుగుతాయని ఈ మిరపకాయలు కూడా చెక్కాబద్దాగా మిక్సీ వేసుకోవాలి. ఒక 50 గ్రాములు ఎల్లుల్లి పొట్టు తీసినవి కూడా వేసుకుని ఇవన్నీ కూడా చింతపండు ఆరిపోయింది. ఇప్పుడు కలుపుకుందాము. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఇట్ట కలుపుకున్నాక ఇప్పుడు గోంగూర వేసి కలుపుకుందాము. ఇంకా అన్నీ వేసుకున్నాం కదా. ఇట్ట కలుపుకుంటే పచ్చడి చేసుకోవటం పులిహార గోంగూర చేసుకోవటం చాలా ఈజీ అండి. చాలా ఇట్లా చేసుకుంటే అన్ని పొడిగా సంవత్సరం పాటు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాము. మీకు కొంచెం ఆకులుగా ఉండాలంటే లైట్గా వేసుకోండి, మెత్తగా ఉండాలంటే కొంచెం ఎక్కువ తిప్పుకోండి. నేనైతే మెత్తగానే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక గెరిటి పోపు పెట్టుకుందాం. ఇది 2 రోజులు ఉండాక ఉప్పు చూసుకుని ఒక గాజు సీసాలో పెట్టుకోండి. అప్పుడప్పుడు వేసుకుంటే ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్పు పల్లి ఆయిల్ వేసుకున్న, పోపు దినుసులు వేసుకుని 7-8 ఎల్లుల్లి వేసుకుని 4 ఎండుమిర్చి, కరివేపాకు. ఇదేనండి పులిహార గోంగూర, సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర. బాయ్ అండి.